హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు మసాలాలు చాలా తక్కువగా వాడి ఎంతో టేస్టీగా, నోటికి ఎంతో రుచిగా కొత్తిమీర చికెన్ వేపుడిని తయారు చేసి చూపించబోతున్నాను. చికెన్ తింటే గ్యాస్ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లం అనే వాళ్ళు కూడా ఈ చికెన్ ఫ్రైని చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా వెడల్పాటి బాండిని, మందంగా ఉన్న బాండిని సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో 5 నుంచి 6 వరకు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. నేనైతే కేజీ చికెన్ని చూపిస్తున్నాను. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ని బాండీలోకి వేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ నుంచి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. పీసెస్ అన్నిటినీ వేసిన తర్వాత వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గి వాటర్ బయటకు వచ్చిన తర్వాత దీంట్లోకి మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క యొక్క టెక్స్చర్ కానీ ఫ్రై అవ్వడం కానీ చాలా బాగా అవుతుంది. కాబట్టి సిమ్లో కాకుండా హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవి ఇలా ఫ్రై అయ్యే లోపల మనము మిగతా ప్రాసెస్ కోసం జార్ని తీసుకొని దానిలో గుప్పెడు వరకు కరివేపాకు, 10 రూపాయల కొత్తిమీర కట్టని శుభ్రం చేసుకొని అదంతా వేసుకోవాలి. 7-8 వరకు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వాటర్ పోయకుండా పల్స్ మోడ్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసు చూసారు కదా, ఎర్ర డాల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఎరుపుగా ఉంటేనే మనకి పూర్తిగా ఫ్రై అయిపోయిందని అర్థం. అప్పుడే మనము ఈ కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ ముందుగానే వేస్తే కలర్ చాలా మారిపోయి చిరుచేదు కూడా వస్తుంది. కాబట్టి చికెన్ పీస్ మొత్తం ఫ్రై అయిన తర్వాతే మనము కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ని వేసుకొని ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇది ఫ్రై అవుతున్నప్పుడు రెస్టారెంట్లో మనం ఆర్డర్ చేసే రాజుగారి కోడి వేపుడు, కరివేపాకు కోడి వేపుడు ఇవన్నీ ఆ ఫ్లేవర్ లాగా అనిపించింది. ఇంట్లోనే అలాంటి టేస్ట్ తినేటప్పుడు కూడా అలాంటి టేస్టే అనిపించింది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మసాలాలు కూడా మనం చాలా తక్కువగా వాడుతున్నాము దీంట్లో. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. ఒకవేళ ఇవి కూడా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు, 2 నుంచి 3 నిమిషాల వరకు మనం ఈ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవచ్చు. మరి అంతకంటే ఎక్కువగా వేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి ఉప్పును చెక్ చేసుకొని నాకైతే పీస్కి సరిపోయింది. బట్ కొత్తిమీర గ్రేవీ వేసిన తర్వాత ఆ ఫ్లేవర్కి కొంచెం తక్కువైందని అనిపించింది. కాబట్టి పైనుంచి కొంచెం ఉప్పును వేసుకుంటున్నాను.
అది మీరు టేస్ట్ చేసి దాన్ని బట్టి ఉప్పు అనేది వేసుకోండి. ఉప్పును వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలపండి. పూర్తిగా కొత్తిమీర ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అనుకున్నప్పుడు 2 చెక్కల నిమ్మకాయ రసాన్ని దీనిలోకి పిండేసుకోవచ్చు. పీస్ కూడా రెడ్డిష్గా చాలా చక్కగా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. ఈ నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. అన్ని ఫ్లేవర్స్ని కూడా ఈక్వల్ చేస్తుంది. నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సైడ్ డిష్గా, స్టార్టర్గా, రైస్లోకి కలుపుకోవడానికి కూడా ఈ కొత్తిమీర చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మరి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.